వేసవిలో మంచినీటి ఇక్కట్లు తప్పడం లేదు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఎర్రగడ్డ తండాకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆ తండా ప్రజలు టీ న్యూస్తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. టీ న్యూస్ కథనాలతో అధికారులు స్పందించారు. ఎర్రగడ్డ తండాకు మిషన్ భగీరథ డిఈ తేజబాబు సువర్చ పరిశీలించారు. తండాలో నీటి సమస్య గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో తాగునీటి ఇబ్బంది లేదని స్థానికులు వివరించారు. కాంగ్రెస్ హయాంలో తాగునీటి సమస్యలు తప్పడం లేదని తండావాసులు వాపోయారు. असल आपण थाने शिकायत का तून पाणी असकरण मोठं सर हम 30 टेगर कोशी मोठ टेगर का तो तुम 30 खाली ना सैंपल टेस्ट ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎర్రగడ్డ తండాకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తొలిత టీ న్యూస్ వరుస కథనాలతో ఈ రోజు మిషన్ భగీరథ అధికారులు ఎర్రగడ్డ తండాను సందర్శించారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలోని ఆ ఎర్రగడ్డ తండాలో అటు మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు, తమకు సరిపోయేలా రావట్లేదు అని చెప్పి ఆ తండావాసులు ఆ టీనీస్ తో తమ సమస్యలు చెప్పుకున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి ఆ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉందని కూడా వారు చెప్పిన సందర్భం కనిపించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ఆ తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నామని కూడా టీనీస్ తో వారు తమ సమస్యలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక టీనీస్ లో వచ్చిన కథనానికి అటు ఈ రోజు మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. అటు డిఈ తేజబాబు సువర్చల ఈ రోజు ఎర్రగడ్డ తండాను సందర్శించి మిషన్ భగీరథ నీటి సరఫరాపై గ్రామస్తులను ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు తక్కువగా వస్తుంది, ఎక్కువ ఫ్లోతో రావట్లేదు, అది కూడా 3 సార్లు వదలడానికి కూడా ఈ రోజు గ్రామస్తులు అధికారులకు విన్నవించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తమ గ్రామంలో ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు పండుగ ఉన్నది కాబట్టి ఆ నీటి సరఫరా సరిపోవడం లేదు, ఎక్కువగా నీరు వచ్చే విధంగా చూడాలని ఉన్నతాధికారులకు కూడా ఈ సందర్భంగా వారు గ్రామ తండావాసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వికారాబాద్ జిల్లా ఇటు తాండూరు నియోజకవర్గంలో చూసినట్లయితే పెద్దెముల్ మండలం కావచ్చు, ఇటు బషీరాబాద్ మండలంలోని కొన్ని తండాల్లో నీటి ఇక్కట్లయితే ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎండాకాలం ప్రారంభం నుంచే వారు ఆ నీటి కష్టాలు ఎదుర్కొంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మిషన్ భగీరథ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు, నీరు అందించే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లా ఆ తండావాసులు అటు టీ న్యూస్ కు కూడా వరుసగా తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా ఫోన్ చేసి చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరు ఎర్రగడ్డ తండ కావచ్చు, ఇటు సిద్ధన్నమడుగు తండావాసులు టీ న్యూస్ ను సంప్రదించడంతోనే ఆ తండాకు విజిట్ చేసి అక్కడి సమస్యలను మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఎర్రగడ్డ తండలో చూసినట్టయితే అటు కనీసం బోర్లు వేసే పరిస్థితి కూడా లేదు, బోర్లు వేసినా కానీ నీరు వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి సందర్భంలోనే మిషన్ భగీరథ ద్వారా అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వము తండాలోని ఇంటింటికి కూడా నీరు అందించే ప్రక్రియ చేపట్టింది. అప్పుడు లేని ప్రాబ్లమ్స్ ఈసారి మాత్రం ఎండాకాలం ప్రారంభం నుంచే తమ సమస్యలు ఎదురయ్యాయని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తంగా ఈ రోజు అధికారులు స్పందించి విజిట్ చేయడంతో తమ సమస్యలు కొంత పరిష్కారం లభిస్తుందని కూడా తండావాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.